హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వేడిగానైతే బజ్జీలు అయితే చేసుకొని తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. మా సైడ్ అయితే వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఏదైనా వేడిగా చేసుకొని తినబుద్ధి అవుతుందిగా. నేనైతే మిరపకాయలు ఉన్నాయి మా ఇంట్లో. ఇంకా కావాల్సిన పదార్థాలు ఏముంటాయి, మిరపకాయలు తీసుకొని మన శనగపిండి అదేనండి, మనము పావు కేజీ శనగపిండి అయితే ప్యాకెట్ తీసుకున్నాను. అందులో కొంచెం అయితే ఉంచాను ఫ్రెండ్స్. 2 స్పూన్లు అంతా ఉంచి మొత్తం పురుగు లేకుండా జల్లిస్తున్నాను. జల్లించడం వల్ల ఏమన్నా డస్ట్ ఏమన్నా పోతాయి. అందులో ఒకటి గుల్లగా మంచిగా స్పాంజీగా ఫ్లఫీగా బాగా వస్తాయండి. ఇలా జల్లించుకోండి. మనం కొన్నదైనా ఏదైనా కొంచెం జల్లించినామంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మన పిండి అయితే 100% సాఫ్ట్గా ఉంటుంది. నేనైతే మిరపకాయల్లోని గింజలన్నీ మంచిగా తీసేసినాను ఫ్రెండ్స్. అందులో మీకు నచ్చింది కొంచెం చింతపండు ఉంటే పెట్టేసుకోండి. నేనైతే ఏం లేదు, సింపుల్గా, నాకైతే కారం లేదండి, సింపుల్గా మిరపకాయల కారం లేదు, సింపుల్గా చేస్తున్నాను. కొందరు చింతపండు గుజ్జు ఉంటుంది కదా, అదైతే అందులో ఇప్పుడు మనం గింజలు తీసినవి ఉంటాయి కదా, అందులో నింపేసుకోవాలి చింతపండు గుజ్జును. నేనైతే ఏం చేస్తలేదు, సింపుల్గా ఇక వాన కొడుతుంది కదా, ఏమైనా తినబుద్ధి అవుతుందని వేడిగా చేసుకుంటున్నా ఫ్రెండ్స్. కొంచెం అయితే ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకోండి, తర్వాత కొంచెం సోడా లైట్గా వేసారంటే చాలా బాగా ఫ్లఫీగా మంచిగా పొంగుతూ వస్తాయి. క్రిస్పీగా ఉంటుంది. క్రిస్పీగా ఉండడానికి కొంచెం బియ్యపిండి కూడా వేసుకోవచ్చు. నాకు అలా లేదండి, నేనైతే స్కిప్ చేస్తున్నాను. కొంచెం లైట్గా అయితే కారం వేసినాను. చూస్తున్నారు కదా, టేస్ట్గా ఇలా చేసుకోండి. 5 నిమిషాలలో కంప్లీట్ అయిపోద్దండి. కొంచెం మసాలా వేసేసేయండి ఫ్రెండ్స్. మసాలా వేసారంటే మన రెసిపీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. వాటర్ అయితే తగినంత పోసుకొని, ఇలాగంటే దోశ బ్యాటరీ లాగా కొంచెం కలుపుకుంటూ, ఉండలు లేకుండా, విస్కర్ ఉంటే మీ దగ్గర విస్కర్ ఉంటే వేసుకోండి. నాకు కూడా ఏం లేదు, స్పూనే కొంచెం సోడా, అదేనండి బేకింగ్ సోడా కొంచెం అయితే వేసినాను. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి కావాల్సిన నూనె అయితే పోసాను. డీప్ ఫ్రైకి సరిపడిన నూనె తీసుకున్నాను. ముక్కుడు పెట్టేసుకున్నాను. ముక్కుట్లనైతే బాగా గాలినాక వేసేయడమే. ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ చేసుకొని మంచిగా 2 వైపులా హై ఫ్లేమ్ మీద, లో ఫ్లేమ్ మీద టర్న్ చేసుకుంటూ కాల్చారంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, వేడిగా చల్లగా వర్షం కురుస్తుంటే వేడిగా తింటుంటే ఆహా అంటారు. ఏమంటారండి? నేనైతే నాకు బజ్జీలు అంటే చాలా ఇష్టం. నేనైతే ఇలా చేశాను ఫ్రెండ్స్, ఇన్స్టెంట్గా చేశాను. కొంచెం పిండి అయితే పక్కకు పెట్టేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇన్స్టెంట్గా చేసాను. కొంచెం నూనె బాగా గాలివరం వస్తుందండి, గ్యాస్ అటు ఇటు రఫ్ ఆడుతుంది, కొంచెం లేట్ అవుతుంది అందుకే. ఓకేనండి, చూసేయండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది మన రెసిపీ. కరకరలాడే మన బజ్జీలండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. నేనది కొంచెం మీకు ఏమంటారు, ఇంకేమన్నా అందులో లోపల స్టఫ్గా పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకొని ఫ్రెండ్స్. సింపుల్గా చేస్తున్నాను. ఏదంటే ఇక తినాలనిపించినప్పుడు చేసుకుంటారు, అలాగే చేసేసుకుంటున్నాను. ఓకేనండి, నేను కాల్చినాక చూపిస్తా. ఇవన్నీ చూపించలేదు, గాలి వరం బాగా స్టార్ట్ అయింది మా సైడు. వాన వచ్చింది బాగా. కరెంటు కూడా లేదండి. నేను సెల్ లైట్ పెట్టి తీస్తున్నాను, అందుకే క్లారిటీ అంత రెడ్గా వస్తలేదు. కానీ బాగా వచ్చేసినాయండి. వీడియోలో చూపించడానికి లేదు, కానీ కరెంట్ లేదు కదా ఫ్రెండ్స్. లైట్ పెట్టి తీసారికి మీకు తెల్లగా అనిపిస్తుంది. రెడ్గా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీతో మీ ముందుకు వచ్చేస్తాయి బజ్జీలు. ఓకేనా, వేడి బజ్జీలు తినండి. అన్నీ మంచిగా చల్లదనానికి ఏదైనా బజ్జీలే కాదండి, పకోడీ లాంటివి ఏదైనా చేసుకొని తినొచ్చండి. తీసేసినారంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ సైడ్ వర్షాలు ఎలా ఉన్నాయి? మా సైడ్ అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ వేసినాను కదా, ఫస్ట్ బాగాలేదు, తర్వాత సూపర్గా వచ్చాయి. చూడండి ఎలా వచ్చాయో, గుల్లగా బాగున్నాయి. టేస్ట్ అయితే కొందరిగా ఉల్లిగడ్డలు వేసుకొని నంచుకొని తింటారండి. ఓకే బాయ్. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.